మాకు కూడా చెప్పండి అయ్యా ఏంటి అని మీరు అడిగినట్లయితే మేము దాని గురించి కొన్ని మాటలు మీతో పంచుకొనగలం. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట యేసు ప్రభు వారు సెలవిస్తూ వచ్చాడు. ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. విశ్రాంతి అనగా నెమ్మది, రెస్ట్. మనము విశ్రాంతి కావాలని నానా రకాలైనటువంటి తిప్పలు పడుతూ ఉంటాం. అయ్యా గాలి సరిగ్గా రావట్లేదని ఏసీ పెట్టుకుంటాం, ఇంకా ఇంట్లో ఫ్యాన్లు పెట్టుకుంటాం, ఇంకా రకరకాలైనటువంటి కూల్ అయ్యేటువంటి పరిస్థితి, మనం అన్ని సౌకర్యాలు కలిగించుకుంటాం. అయినప్పటికీ కూడా నిద్ర పట్టదే, బాధ తగ్గదే. ఏమిటి దీని రహస్యం? ఏమిటి అంటే, హృదయంలో ఉన్నటువంటి పాపము. ఈ పాపము నిన్ను నిద్రపోనివ్వడం లేదు. పాపము ద్వారా నీకు నెమ్మది లేకుండా అవుతుంది. ఈ పాపము నిన్ను పడుకోనివ్వకుండా చేస్తుంది. ఈ పాపము నిన్ను ఆలోచించినట్లుగా చేస్తుంది. ఈ పాపము నిన్ను చివరాఖరికి నీ ఆత్మను నరకానికి తీసుకుని పోయేదిగా ఉంటుంది. కాబట్టి పాపానికి శిక్ష ఉంటుంది, కానీ పాపమునకు విరుగుడు యేసుక్రీస్తు ప్రభు రక్తం కూడా అందుబాటులో ఉంది. పాపము పరిహరించబడాలంటే రక్తము చెందించబడాలి. ఆ రక్తము పవిత్రుడైనటువంటి దేవుని రక్తమై ఉండాలి. ఈ లోకంలో మానవులందరూ పాపము చేసి ఆ యొక్క నిత్య నరకానికి వారసులుగా ఉన్న పరిస్థితులలో దేవాది దేవుడే, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడే మానవాకారములో భూలోకమునకు వచ్చి మానవాడి పాపముల నిమిత్తమై ఆ పరమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి పంపించాడండి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి రావడానికి వచ్చినటువంటి కారణం ఏమిటి అని నువ్వు ఆలోచించుకున్నట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన నీ వాక్యము నమ్మదగిన నీవు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉంటున్నది. ఎందుకు వచ్చాడయ్యా యేసు ప్రభు? పాపులను రక్షించడానికి. పాపులు ఎవరయ్యా? నీవు నేను. పొద్దుట్లేస్తే ఎన్నో అబద్ధాలు ఆడుతుంటున్నాం, ఎన్నో మోసం చేస్తున్నాం. మన యొక్క ప్రవృత్తి పాప ప్రవృత్తి. దీనిని మార్చడం ఎవరి తరం కాదు. ఆర్థిక కారణం చేతనే యేసుక్రీస్తు ప్రభు వారు నీ పాపముల నిమిత్తమై, నా పాపముల నిమిత్తమై పాపానికి శిక్షను తాను అనుభవించి, పాపానికి క్రయము తాను చెల్లించి, మానవాళందరికీ కూడా ఆ మహారక్షణ కలగజేస్తూ వచ్చాడు. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్ని గంధకములు మండే గుండములో పారిపోదురని పరిశుద్ధ గ్రంథం దైవవాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన సహోదరుడా, ఏమనుకుంటున్నావు? ఈ లోకము విడిచిపెట్టిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది, గాలిలో కలిసిపోతుంది. చచ్చిపోయిన తర్వాత తక్కిడు బిక్కుడు ఎవడు చూశాడని అనుకుంటున్నావేమో. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి చెప్పాడు, ఈ జీవం తర్వాత మానవునికి అద్భుతమైనటువంటి జీవితం ఉంది, అదే నిత్య జీవము. కాబట్టి ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆ పరలోకపు దేవుడు మనకు భూమి మీదకి వచ్చి మన ఆత్మరక్షణార్థంగా ఆయనను తనకు తానుగా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచును. దయగలిగిన ఓ దేవుని బిడ్డలారా, ఓ ప్రియులారా, అన్నల్లారా, అక్కల్లారా, తమ్ముళ్ళారా, చెల్లెల్లారా, అమలారా, నాయనలారా, వింటున్నారా? యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా నీకు పాప క్షమాపణ కలుగుతుంది. యేసు ప్రభు రక్తము ద్వారా నీకు విశ్రాంతి దొరుకుతుంది. యేసు ప్రభు రక్తము ద్వారా నీకు నెమ్మది, ఆనందం, సంతోషం కలుగుతుంది. నీ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళేదిగా ఉంటుంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఏదో అనుకోకండి, నిజమైనటువంటి మార్గాన్ని తెలుసుకోండి. యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవరుడు ఆ తండ్రి యొద్దకు అనగా పరలోకానికి చేరడని యేసుప్రభు బాహటముగా సెలవిచ్చినాడు. కనుక నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనము ఎలాగూ తప్పించుకునవరు. అనేక మంది ఈ లోకాన్ని యవనస్తులు విడిచిపెడుతుంటున్నారు, అనేక మంది వృద్ధులు విడిచిపెడుతున్నారు, పిల్లలు విడిచిపెడుతున్నారు ఈ లోకాన్ని. కాబట్టి ఈ ఆత్మలు ఎక్కడికి పోతున్నాయి? ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఎప్పుడన్నా ఆలోచన చేసావా? కాబట్టి ప్రియమైన సహోదరుడా, సమయం ఉండగానే, ఈ లోకములు నీవు బ్రతుకుండగానే ఆ నిజ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని, నీ కొరకై ప్రాణం పెట్టినటువంటి ఆ రక్షకుని నీ హృదయంలోనికి చేర్చు. యేసు ప్రభువా, యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా. యేసు ప్రభువా, నా చెడ్డ తలపులు, చెడ్డ ఆలోచనలు తీసివేయి, నా పాప స్వభావాన్ని మార్చివేయి, నీ పరిశుద్ధ పవిత్ర రక్తములో నన్ను కడుగయ్యా అని అడుగు. పాపాన్ని కప్పుకుంటావా? నీవు కప్పుకుంటే దాగేది కాదు పాపం. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నీ పాపము నిన్ను అగ్నిగుండంలో వేస్తుంది, నీ పాపము నిన్ను పాతాళానికి తొక్కి వేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరైనా కానీ నీవింకా పాపములోనే జీవించి పాపపు క్రియలు చేస్తూ నన్నెవడు చూస్తాడులే, నాకు ఏం కాదులే, నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే నిజంగా అందుకే ఎంతమంది దేవుని బిడ్డలు నిలబడి మరి దేవుని వాక్యం అందించటానికి సంతోషంతో మీ ముందు నిలవబడి ఉన్నారు. గమనించండి, ఇదేదో మాకు డబ్బులు వచ్చేది కాదండి, ఇదేదో అందరినీ ఏదో మిస్ప్రజెంట్ చేసి మంత్రం చేసేది కాదండి. దేవుని యొక్క వాక్యం తేటగా బోధిస్తూ ఉంటున్నాం. ఆ దేవుని వాక్యాన్ని మీ హృదయంలోనికి పోనివ్వండి. దేవుని వాక్యము ద్వారా మీరు మిమ్మల్ని శుద్ధి చేసుకునండి, మీరు పవిత్రులుగా చేయబడండి, ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునండి. ఒకవేళ నీవు ఈ వాక్యాన్ని నిరాకరించి నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన యొక్క జీవిత అంతం మనకు తెలియదు. ఎప్పుడు ఏ వ్యక్తి ఎలా చనిపోతాడో తెలియదు. అనేక మంది యవనస్తులు చనిపోతూ ఉంటున్నారు, చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మాగర్తిపాలలు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. చిన్న చిన్న కారణాలతో మరి ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు, నరకానికి వారసులైపోతున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. నేడే ప్రభునందు విశ్వాసం ఉంచండి, ఆయన నమ్ముకోండి, ఆ నిత్య జీవాన్ని మీరు మరి పొందుకోండి. దేవుడు మీకు ఆ విధంగా సహాయం చేయనుగాక.